వాగ్దానములు నిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఎన్నో వాగ్దానములు నిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నుంగి నుండి ఆహారమునిచ్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, చంకనెత్తి మోసీటకు చేర్చినావు. నీవు చంకనెత్తి మోసీటకు చేర్చినావు. నీవెంతైనా నమ్మదగిన వాడవు యేసు, నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. యేసు నీకేనయ్యా, దేవా నీకేనయ్యా, ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తట్టింగ్ నుంచి వచ్చిన బ్రదర్ గారికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది, చాలా చక్కనైన సమయానికి మనం వచ్చాము. సమయం ఎక్కువైనా పర్వాలేదు కానీ దేవుని యొక్క మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పాడుతారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చిన్న మాటను బట్టి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, సకలైశ్వర్యములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కనైన పాటలు పాడి నేను స్తుతించి నేను మహిమపరిచినారు నీ బిడ్డలు ప్రభువా. వారందరిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అయా నీ యొక్క శరీర రక్తములు పాలు పొందడానికి ముందుగా ప్రభువా మమ్మల్ని మేము కడుక్కొని మా దోషం అపరాధములు నాయన తండ్రి శుద్ధీకరించి పవిత్రపరచుకొని ప్రభు నీ ఎదుట యోగ్యులుగా ఉండడం కొరకు వాక్యమని ఉదక స్నానము చేయించి మమ్మల్ని ముందుకు నడిపించమని, కూడి వచ్చిన బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని, మా మనోనేత్రములు వెలిగించమని, రక్షణ ప్రణాళికను ఎరగని వారికి రక్షణ ప్రణాళికను అనుగ్రహించమని, నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని, నీ దాసుని దోషముల అపరాధములన్నింటినీ క్షమించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని నోటిలో ఉండి నీ మాటలు నాతో మా అందరితో వినిపింపజేయమని, నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూర్య ఎక్కడ ఉన్నాడమ్మా? ఓకే, ఉన్నాడా? సంతోషం, దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యమును శ్రద్ధగా కొద్దిసేపు మనం ధ్యానిద్దామండి. పర్లేదు, కూర్చోండి బ్రదర్, కుర్చీలో కూర్చోండి, మీకోసం వేయించాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నేను మీతో లేని ఈ కాలము గాక మరి ఎక్కువగా కాదండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనము
క్రీస్తుని అంగీకరించిన మనము, బాబు ఛార్జింగ్ అందా కాపేసండి. క్రీస్తుని అంగీకరించిన మనము, యేసుని తెలుసుకున్న మనము, మనకు కలిగిన రక్షణను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటా రక్షణ? మానవ జాతి పాపములో పడిపోయి ఒక నరునైన ఆదాము చేసిన ఆ దోషము తరతరముల వరకు మనందరికీ పాపముగా సంక్రమించి అది మన మీద ఏలుబాటు చేస్తూ మనల్ని నరక పాత్రులుగా చేస్తుంది. ఆ నరకము నుండి తప్పించి పరలోకపు మార్గాన్ని తెలియపరచడానికి ఏకైకుడు ఒక్కడే మానవ అవతారములో పుట్టి మానవుని కోసము తన సొంత రక్తమును దారపోసి మరణించి మరణము ద్వారా మనకేమిచ్చాడండి? పరలోకపు మార్గము యొక్క ద్వారాలను తెరిచాడు. అంటే ఇప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన మనము మన రక్షణను ఏం చేయాలట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను చెబుతున్నాడు, కొనసాగించుకోవాలను. దేవునికి స్తోత్రం. మన రక్షణ ఏం చేయాలట? అంటే అర్థం ఏంటి? కొనసాగించుకోవాలను అన్నాడంటే మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ ఏం చేయాలట? కొనసాగించాలి. మరి కొనసాగించాలని చెబుతున్నాడంటే మధ్యలో ఏం ఆటంకం వస్తుందట? కొనసాగించకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు రక్షణ పొందేయడం అంటే బాప్తిస్మం పొందేయడం కదా, బాప్తిస్మం పొందేసామంటే మనకి ఎలాగైనా ఉండొచ్చు. అవండి, బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా బాప్తిస్మం పొందేసాం కదా. పాస్టర్ గారు నీటిలో ముంచేశారు కదా జనవరి 1 లేకపోతే మరొక రోజు ముంచారు కాబట్టి ఇక్కడ మేము రక్షింపబడ్డాము. ఒక ఉదాహరణగా చెబుతారు, టికెట్ అంట, టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. టికెట్ ఏమైంది? ఆదం నాకసి తిరగండి. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, బాప్తిస్మం పొందేశాం, మందిరంకి రాకపోయినా పర్వాలేదు, మనకు రక్షణ వచ్చేసింది అని అనుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు అంటున్నాడు, రక్షణ అనేది ఒకసారి వచ్చి అలాగ నీ దగ్గర ఉండిపోయేది కాదు, అది పోయే ప్రమాదం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు బాప్తిస్మం పొందేశాను, రక్షణ పొందేశాను అనుకుంటున్నావు, కానీ అది నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాంతం కాపాడుకోకపోతే మధ్యలో పోయే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రక్షణ పొందేశాను, బాప్తిస్మం పొందేశాను, నాకు భయం లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని కాలు మీద కాలు వేసుకుని కూర్చోకండి. ఆ రక్షణ ఏమవుతుందట? మధ్యలో ఏమవుతుంది? పోయే ప్రమాదం ఉంది. కొనసాగించుకోలేవు, మధ్యలో ఆగిపోద్ది. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ రక్షణను ఏం చేయాలి? కొనసాగించవలెను. దేవునికి స్తోత్రం. కొనసాగించుకుంటూ నీవు నడుస్తూనే రక్షణ మార్గంలో ఉండాలి. ఈ రక్షణట భయముతోనూ వణుకుతోనూ మనం ఏం చేయాలి? కొనసాగించాలి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకు కొనసాగించుకోమంటున్నాడు? భయముతో వణుకుతో ఎందుకు కొనసాగించుకోమంటున్నాడంటే ఇంకో కారణం చూడండి. ఎందుకనగా కింద ఏం చెప్పాడు? 13వ వచనము చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. మనలో ఈ సొంత రక్షణ, దేవుడు మనకిచ్చిన సొంత రక్షణ అండి, అద్దెకి తెచ్చిన రక్షణ కాదట ఇది. ఇదేం చేసింది? సొంతగా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ. ఈ రక్షణను మనం కాపాడుకోవాలట.
ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ, ఎక్కడ నా రక్షణ పోతుందో వణుకు పుట్టాలి. అయ్యో నా రక్షణ కోల్పోతానేమో, నేను దేవునికి దూరం అయిపోతానేమో, యేసయ్యకు దూరం అయిపోతానేమో, ఆ నరకానికి వెళ్ళిపోతానేమో, పరలోకానికి వెళ్ళలేనేమో అని ప్రతి క్షణము భయపడుతూ వణుకుతూ మన రక్షణ ఏం చేయాలట? ఎప్పుడు భయపడాలి? ఎప్పుడు భయపడాలి అంటే అన్ని రోజులు భయపడకండి. అర్థమవుతుందా? చాలా ప్రసంగాలు కూడా అలాగే అవుతాయి. రక్షణ కొనసాగించుకోండి భయంతో వణుకుతోనంటే ఈ రక్షణను కాపాడుకోవడమే భయము వణుకు అయిపోతే ఇంకాడికి రక్షణ ఆనందం మరి ఉండడం లేదు. ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు వణకాలి రక్షణ కాపాడుకోవడానికి అంటే రక్షణ పోయే ప్రమాదమైన పరిస్థితి వచ్చినప్పుడు భయపడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు భయపడాలి? రక్షణకు ఏది ఆటంకము జరుగుతుందో, దేవునికి నీకును ఏది ఆటంకముగా జరుగు ఉందో దాని నుండి నీవు కాపాడుకోవడానికి భయపడాలి. దేవునికి స్తోత్రం. లేదు ఎలాగైనా పర్వాలేదు అనుకొని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ రక్షణ పోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. ఇది పోయే ప్రమాదం అండి. ఈ రక్షణను ఇంత గొప్ప రక్షణ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ ఇది చెప్పలేమండి. గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవునికి స్తోత్రం, మన రక్షణ ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకండి. ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందట? నరకానికి పోతాం. దేవునికి స్తోత్రం. రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? కాబట్టి రక్షణ కాపాడుకోవడం కొరకు ఎందుకు మన రక్షణ కాపాడుకోవాలి అంటే మనలో దేవుడు కార్యసిద్ధిని చెయ్యాలని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఏం చేయాలనుకుంటున్నాడు? కార్యసిద్ధిని. నిన్ను పిలిచింది, నిన్ను నియమించింది, నిన్ను ఏర్పాటు చేసింది, నీకు ఒక సేవకుని ద్వారా సువార్త ప్రకటించింది, ఒక విశ్వాసి ద్వారా సువార్త ప్రకటించింది, నిన్ను దేవుని మందిరములోకి నడిపించింది. అది నువ్వు దేవుని మందిరముకు రావడము, దేవుని సన్నిధికి రావడము, దేవుని వాక్యము వినడము, రక్షణ పొందడము, ఇదేది కూడా అనుకోకుండా జరిగిన కార్యము కాదు. దేవునికి స్తోత్రం. నీవు మందిరానికి వస్తున్నా ఏమండి, నీవు దేవుని మందిరానికి వస్తున్నా, బాప్తిసం పొందుకున్నా, చర్చికి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఆరాధనకు వస్తున్నా, కూటములకు అదే నియమక కూటాలకు వస్తున్నా, ఏది కూడా అనుకోకుండా జరిగేవి కాదండి. దాని సంకల్పములో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. నిర్ణయించబడిన వారు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే ఈరోజు దేవుని మందిరములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన మనలో ఈరోజు చాలా మంది 800 ఓట్లున్నాయి. 800 ఓట్లు పైచిలుకున్నాయి సుమారుగా. ఇప్పుడు కొత్త ఓట్లు కూడా మన గ్రామంలో, అంటే చాలా చిన్న ఊరిది, చాలా చిన్న పంచాయతీ, 1000 ఓట్ల దగ్గర ఉన్నాయి. కానీ ఈ 1000 ఓట్లలో ఇప్పుడు మనం ఒక 20-30 మందికి మాత్రమే ఈరోజు కూడుకొని ఉన్నాం. ఎందుకు? వారందరూ ఏమైపోయారు? మనమే ఎందుకు ఇక్కడ కూడుకొని ఉన్నామంటే దేవుడు మనల్ని ఏం చేశాడట? ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన మనలో దేవుడు ఏం చేయబోతున్నాడు? కార్యసిద్ధిని. దేవునికి స్తోత్రం. ఏం చేయబోతున్నాడు? ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. కార్యసిద్ధిని నీలో చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడని? యు కాల్ మీ. దేవుని యొక్క ప్రణాళిక. మిమ్మల్ని పిలిచింది దేవుని యొక్క ప్రణాళిక కొరకు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఆయన కార్యసిద్ధిని మీలో నెరవేర్చడం కొరకు. ఆ కార్యసిద్ధిని మనం నెరవేర్చడానికి కొరకు మనం ముందుగా సిద్ధపడి ఉండాలా. కార్యసిద్ధి అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ సిద్ధి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్లో ఒక కార్యం చేయబోతున్నాడు. మనల్ని దేవుడు ఒక కార్యము చేయమని మనలో చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ కార్యం ఏంటో తెలుసా? నీవు సంపూర్ణ సిద్ధి పొందడము. రక్షణ పొందావు, సువార్తను నమ్మావు, రక్షణ పొందావు, మందిరంకి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు,
క్రిస్మస్కి వస్తున్నావు, క్రిస్మస్ కానుకలు ఇస్తున్నావు, కూటాలకు వస్తున్నావు, నియమక సువార్తలకు వెళ్తున్నావు, నియమక కూటాలకు వస్తున్నావు. అంతటితో ఆగిపోవడమే కాదండి క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితంలో కొన్ని మెట్లు ఉంటాయి. ఆమేన్. ఎన్ని ఉంటాయి మెట్లు? కొన్ని మెట్లు ఉంటాయి. అవి ఎన్ని మెట్లు అని కాదు, కొన్ని మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఏం చేయాలి? ఎక్కుతా ఉండాలి. బాప్తిసం పొందేసాను అక్కడితో ఆగిపోకూడదు. చర్చికి వెళ్ళాను అక్కడితో ఆగిపోకూడదు. కానుకలు ఇచ్చాను అక్కడితో ఆగిపోకూడదు. మీ కానుకలు ఎవరికి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు తీసుకుంటున్నాడా? ఆయన పని భూమి మీద జరిగిస్తున్నాడు అంతే, ఆ కానుకల ద్వారా. కానీ దేవుడు తీసుకోడు కదా మీ కానుకలను. కావాల్సిందేంటి దేవునికి? మీరు కావాలా? దేవునికి స్తోత్రం. మీ హృదయాలు కావాలి ఆయనకి. ఏం కావాలి? మీరు కావాలి, మీ హృదయాలు కావాలి. ఇంటికాడ ఉండిపోయి చాలా మంది కానుకలు పంపిస్తూ ఉంటారు. నాకు నచ్చదు, కానీ పంపిస్తారు కదా. వాళ్ళు బాధ పెడితే వద్దంటే ఫీల్ అవుతారేమో అని చెప్పి సరే వేసేయండి అని ఇంకొకరు చెప్తాను. కానీ ససే మేర నాకు ఇష్టం ఉండదండి. కానుకలు పంపించకండి. కానుకలు ఎవరికి కావాలి? దేవుడు కానుకలు అడగడు. మీలో కార్యసిద్ధిని జరిగించడానికి దేవుడు చూస్తున్నాడు. మీలో సంపూర్ణ సిద్ధి పొందడానికి అంటే దేవుడు మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ పరలోకానికి, పరలోకపు వారసులుగా మిమ్మల్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడానికి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక చూద్దామండి. కొలసీ పత్రిక అవండి. ఒక కొలసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట, మొదటి అధ్యాయం 28వ వచనం చదివితే, కొలసీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుని యొక్క ఆశ చూడండి మన పట్ల. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అమ్మ నాకు కనిపించడం లేదు, అంత చిన్న అక్షరాలు ఇవి, మీ మీద నేను ఆధారపడుతున్నాను, నిలబడి ప్రసంగం చేస్తున్నాను కాబట్టి మీరే స్పష్టంగా చదవండి. సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. దేవునికి స్తోత్రం. పౌలు చేస్తున్న పనేంటి? సమస్త మనుషులను, సమస్త మానవ జాతిని, ప్రతి క్రైస్తవుడను, దేవునికి స్తోత్రం. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి చెబుతున్న మాట, క్రైస్తవులకు చెబుతున్న మాట. ప్రతి మనుష్యుడను, దేవుని మందిరములో ఉన్న మీ అందరినీ దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టాలని పౌలు ఆశ. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం, మీ పరలోకపు తండ్రి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్ర. మీ పరలోకపు తండ్రి ఎవరటండి? పరిపూర్ణుడు అండి. ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడట? పరిపూర్ణుడుగా. పరిపూర్ణుడు అంటే సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? సంపూర్ణుడు. అక్కడ పౌలు ఏమంటున్నాడు? ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా, పరిపూర్ణునిగా. పరిపూర్ణం అంటే అర్థం ఏంటి తెలుసా? సంపూర్ణముగా అంటే చూడండి, పౌర్ణమి అంటాం తెలుసా? ఎంతమందికి తెలుసు పౌర్ణమి? పౌర్ణమి అని ఎందుకు అంటారండి? పౌర్ణమి అని ఎందుకు? దేవునికి స్తోత్రం. వెన్నెల ఆమెకి చెప్పిన, ఆవిడకి వచ్చిన భాషలో చెప్పారు. పౌర్ణమి అని ఎందుకు అంటామంటే, నెలలో అర్ధ భాగము ఈ లోకములో చీకటి ఉంటుంది. దానినే అమావాస్యలు, అమావాస్య గడియలు అంటారు. నెలలో 30 రోజుల్లో అర్ధ రోజులు అంటే అనగా 15 రోజులు ఏముంటుందట? అమావాస్య దినాలు ఉంటాయట. అంటే చంద్రుడు చీకటిగా ఉంటాయి, అంటే మేఘాలు చంద్రుడిని కమ్ముకుంటాయి. ఏమండి, మేఘాలు ఏం చేస్తాయి? చంద్రుడిని కమ్ముకుంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఏం ఏర్పడుతుందట? చీకటి ఏర్పడుతుంది. ఆ చీకటి సమయంలో అమావాస్యలు అంటాం. అలాగే పౌర్ణమి రోజులు అంటాం. ఏం రోజులు అవి? పౌర్ణమి రోజులు. పౌర్ణమి చెప్పండి, వినండి. సంపూర్ణత అంటే ఏంటో చెబుతున్నాను.
పౌర్ణమి సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే పూర్ణ అని వచ్చింది చూసి సంపూర్ణ పౌర్ణి పూర్ణ అని వచ్చింది కదా. పూర్ణ అంటే అర్థం ఏంటో చెప్తున్నా. మిగతా 15 రోజులు వెన్నెలు కనబడుతుంది, చక్కనైన వెన్నెల కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. మంచం బయట వేసుకొని వేసవికాలంలో చూస్తే చక్కనైన వెన్నెల కనబడుతుంది. ఎందుకు అంటే ఆ 15 రోజులు చంద్రుడు అందంగా కనబడతాడు. అంటే ముందు 15 రోజులు ఏం జరిగిందట? సంపూర్ణంగా లేడు చంద్రుడు, మూయబడి ఉన్నాడు. కొన్ని రోజులకి సగం అయ్యాడు, కొన్ని రోజులకి 15 రోజులు అలా కొన్ని రోజులకి అలాగ నిలవంకలాగా ఏర్పడి నిలవంకలాగా ఏమవుతుందట? పూర్ణము ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే పూర్ణమి అనగా చంద్రుడు నిండుగా కనబడడమే పౌర్ణమి. అలాగే ఒక విశ్వాసి సంపూర్ణుడు అంటే ఎక్కడ కూడా అరాకొర, బాగా వినండి, ఎక్కడ అరాకొర కూడా ఏం లేకూడదా, అవలక్షణాలు లేకుండా క్రీస్తు ఎదుట సంపూర్ణుడిగా, అంటే వాడిలో వేరొక అవలక్షణాలు ఉండకూడదు. అవలక్షణాలు ఉండడానికి వీలు లేదు. ఇంకా పరిశుద్ధుడు సంపూర్ణుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? సంపూర్ణుడిగా ఉండాలి. అదే దేవుని కోరుకుంటున్నాడు. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి, ఒక రక్షణ పొందిన వ్యక్తికి, దేవుని మందిరానికి వస్తున్న వ్యక్తి కొన్ని ఏమండి మంచి లక్షణాలు, కొన్ని చెడ్డ లక్షణాలు ఏమండి అలా ఉండకూడదంట. ఎలా ఉండాలి? సంపూర్ణుడిగా ఉండాలి. అంటే చంద్రుడు పౌర్ణమి రోజులు ఎలా నిండుగా కనబడతాడో ఒక విశ్వాసి దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఏ లోపము, మీకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఎలా ఉండాలట? ఏ లోపము లేకుండా ఉండాలి. అంటే ఎట్లాగా? లోపము లేకుండా ఎట్లా ఉండగలము? యాకోబు అంటున్నాడు, మనమందరమును అనేక విషయములలో, యాకోబు ఏమంటున్నాడు? మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం. ఏమన్నాడు? తప్పిపోవచ్చున్నాము. యాకోబు కంటే గొప్ప భక్తులమా మనం కూడా ఏమవుతామట? తప్పిపోతా ఉంటాం. పౌలు భక్తుడు అంటాడు, మేలైనది చేయనరిగి అలాగు చేయుట నాకు చేత కావడం. అంటే ఏది మేలో అది చెయ్యాలని ఆశ అయితే ఉంటుందట పౌలుకి, కానీ అది చేయలేకడం చేత కావడం లేదట. కారణం ఏంటి? పౌలు మేలుని చేయాలి, మంచిని చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. యాకోబు ఏమంటున్నాడు? మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం. అంటే మనలో ఏముందట? తప్పిపోయే గుణాలు ఉన్నాయి, మనలో లోపాలు ఉంటాయి. మానవుడమైన మనలో ఏముంటాయి? లోపాలు ఉంటాయి. ఆ లోపముగా ఉన్న మనము క్రీస్తు ఎదుట సంపూర్ణులం ఎలా కాగలమండి? ఆయన కోరికేమో మనము దేవుని ఎదుట సంపూర్ణులం అవ్వాలని, కానీ మన స్వభావమేమో, మన ఆలోచనేమో, మనమేమో దేవుని దగ్గర ఎన్నో అవలక్షణాలు ఉంటాయి. మీకు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. పెళ్లి కోసం పెళ్లి కొడుకు ఇలుసూపులు పెళ్లి కూతురు చూపులు చూడడానికి వెళ్తాడు. పెళ్లి చూపులకి అక్కడ పెళ్లి కూతురిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు చూసే ఏంటండి? పెళ్లి కొడుకు చూసే ఫస్ట్ లక్షణాలు ఏంటో తెలుసా? ఆమె హృదయం ఎలాంటిది, మంచిదయా చెడ్డదయా అవేవి కాదు. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే బాహ్య రూపకమైన కనులు, చెవులు, ముక్కులు, ఏలు, కాలు, చేతులు, మనిషి బాగుందా లేదా? దేవునికి స్తోత్రం. కాలు సట్టు ఉంటే చేసుకో, గుడ్డైతే కనుగుడ్డ అయితే చేసుకో, చేయి సట్టు అయితే చేసుకునే వాళ్ళు ఉన్నారు మహానుభావులు, పక్కన పెడదాం. అంటే మనం చూసే ముందు చూపు ఏంటంటే ఒక హ్యాండిక్యాపర్ అనుకో, చేయి సొట్టు అనుకో, కాలు సొట్టు అనుకో, లేకపోతే ఇంకా చెవులు చొట్టు అనుకో, ఇంక గుడ్డు చొట్టు, ఇంకా కన్ను గుడ్డు అనుకో. ఇవన్నీ లక్షణాలు ఉండి ఒక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చేసుకోవడానికి ఇష్టపడతాడా? అన్ని బాగున్నాడు ఎందుకు ఇష్టపడ్డు? ఆమెలో లోపం ఉన్నది. దేవునికి స్తోత్రం. మత్తరూరులో ఒక ఆమెకి ఎన్నో సంబంధాలు తీసుకొస్తున్నాం, కానీ పాదము ఏమవుతుంది? వేలు కాదు, పాదమే వంకగా ఉంటుంది. పాదమే చిన్న వంకగిలగా ఉంటుంది. ఆ అమ్మాయికి అన్ని సంబంధాలు వస్తున్నాయి, కానీ బాగా చదువుకుంది,
చేసుకోవడం లేదు. ఇప్పుడు ఒక సంబంధం రైట్ అయిందట, మనం చెప్పారు పాస్టర్ గారు, మంచి సంబంధం రైట్ అయిందని. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇన్ని సంబంధాలు వచ్చి ఎందుకు రైట్ అవ్వడం లేదు అంటే ఆమెలో ఒక లోపం ఉంది. అలాగే దేవుని సంఘమైన వధువు సంఘమైన మనలో రేపు దేవుడు మనల్ని మధ్యాకాశములో వివాహము చేసుకోవడానికి సిద్ధపడి వస్తున్న వరుడైన యేసుక్రీస్తు మనల్ని వివాహం చేసుకోవడానికి మనము లోపముగా ఉన్నాము, అంటే మనము అంగవైకల్యంగా ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని అనులాంగుగా చూడాలని ఇష్టపడుతున్నాడు. అంటే అనులాంగులు అంటే లోపము లేని వారిగా, లోపము లేని వారిగా, వికలాంగు కాని వారిగా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఎలాగున్నామట? అన్ని లోపాలతోనూ. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? సంపూర్ణుడిగా మనల్ని చేయాలి. సంఘము సంపూర్ణతలోనికి రాకపోతే, సంఘము సంపూర్ణంగా లేకపోతే యేసయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోడు. మిమ్మల్నే కాదు, నన్ను, అందరినీ కూడా, సంఘాన్ని అయినా పెళ్లి చేసుకోవాలి. అంటే మాకు పెళ్ళి అయిపోయింది పాస్టర్ గారు అని అనకండి. మీరును మేమును, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే దేవుని సంఘములో భాగమే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరినీ దేవుడు సంఘాన్ని వధువుగా పోల్చి ఆయన వరుడుగా పెండ్లు చేసుకోవడానికి రాబోతున్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలట? ఏ లోపము లేకుండా ఆయన పెండ్లు చేసుకునే ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. అది చేసి ఆ పనే చేస్తున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా నిలబెట్టాలని ఆశ. కానీ సంపూర్ణ పొందడానికి ఈ ఎలా జరుగుతుంది? ఎక్కడైనా దొరుకుతుందా? ఇన్ని లోపాలు ఉన్నాయని యాకోబు చెబుతున్నాడు, పౌలు చెబుతున్నాడు. మనకి తెలుసా తెలియదా? మనం కరెక్ట్గా ఉన్నామండి? ఎవరికి వారు పరీక్షించుకోండి. మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా నడుస్తున్నాం? సంపూర్ణులు అయిపోయారా మనం అందరూ? ఏమ్మా శోభమ్మా, మనమందరం సంపూర్ణులమా? ఇంకా లోపాలు ఉన్నాయా లేదా మనలో? సంపూర్ణతలోనికి మనము ఇంకా రావాలి. ఇంకా సంపూర్ణలం అవ్వలేదు. అది ఎలాగొస్తాం సంపూర్ణతలోనికి? అసంపూర్ణంగా ఉన్న మనకి, చంద్రుడికైతే 15 రోజులు మాత్రమే అసంపూర్ణ, కానీ మరో 15 రోజులు సంపూర్ణంగా కనబడతాడు. కానీ మన జీవితంలో ఏమండి, సంపూర్ణమైన రోజు ఒకటి రావాలి. సంపూర్ణ సిద్ధి మనం పొందాలి. అది దేవుని ఆశ. ఇది ఎట్లా జరుగుతుంది సంపూర్ణ సిద్ధి? ఏమండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. మనము సంపూర్ణ సిద్ధి ఎలా పొందాలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక, అమ్మా ఎఫెసీ పత్రిక 4:13. 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆమేన్ నియమించెను. ప్రతి అనే ఉందా మాట? అక్కడ ఉందండి. ఎక్కడ? చదవండి, నాకు కనబడలా. పరిశుద్ధులు, ప్రతి అనే కింద మాట ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు. ఈ పరిశుద్ధులు ఎవరండి? హల్లెలూయా. బాగా వింటున్నారా, వినలేదా? పరిశుద్ధులు అంటే ఎవరండి? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన మీరు, నేను. మరి మీకే చెప్పేస్తే మరి నేను తెలుసుకోకు. అందుకే ఏదైనా మీకును నాకును కలిపి చెప్పుకుంటున్నా. వాక్యము 2 అంచులు గల ఖడ్గము, అది మీకును నాకును ఇరువైపులా మాట్లాడేది. కాబట్టి పరిశుద్ధులు అనగా మనమందరము, దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తము చేత
కడగబడిన మనము మరి మనమేమవ్వాలట? సంపూర్ణులమి అవ్వాలా లేదా? ముందు నుంచి ఏం చెప్పానండి? మాట్లాడాలి అమ్మా. మనమేమవ్వాలి? సంపూర్ణులం అవ్వాలనే కదా అరగంట నుంచి చెబుతుంది. మరి సంపూర్ణులు మనం అవ్వాలి అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే ఏం చేశాడు దేవుడు? చదవండి అమ్మా పాస్టర్ గారు. క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే ఎవరండి? సంఘమే. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరం అంటే సంఘమే. నీ ఒక్క అవయవము, నీ ఒక్క అవయవము, నీ ఒక్క అవయవము, మనమందరము అనేక అవయవములై ఉన్నట్లు క్రీస్తు శరీరమై ఉన్నమాట. దేవునికి స్తోత్రం. మనమందరం ఒక్కొక్క అవయవం అండి. అందరు వినండి బాగా. మనమందరము ఒక్కొక్క అవయవములము. మన అవయవములు అన్ని కలిపి ఒక దేహము. ఈ దేహానికి శిరస్సు, తల, అదే క్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన క్రీస్తు శిరస్సు అయ్యుండులాగున. సంఘమునకు క్రీస్తు శిరస్సు. ఈ భాగాలు ఎవరండి? మనము. కాబట్టి ఆయన శరీరము క్షేమాభివృద్ధి అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, వినండి వినండి వినండి, సంఘము క్షేమాభివృద్ధి అభివృద్ధి వేరు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? సంఘము చర్చిలు కట్టడము, వందలాది మంది రావడము, ఇన్స్ట్రుమెంట్స్ ఉండడము, వగైరా 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 వగైరా, భోజనాలు అన్నీ అభివృద్ధి అనుకుంటారు. పాస్టర్ గారికి మంచి కారు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, ఏమండి వేయని షర్టు, వేయని ప్యాంటు వేస్తూ ఉండాలి. ఇప్పుడు వేసింది తర్వాత వేయకూడదా? అలాగ ఉండాలా. మంచి ఏమండి రాయల్గా ఉండాలా. అదే అభివృద్ధి. అలాంటి సంఘమే అభివృద్ధి సంఘం అనుకుంటాం. కానీ వాస్తవానికి అది అభివృద్ధి కాదు. అది క్షేమాభివృద్ధి కాదు. అభివృద్ధి కావచ్చు కానీ క్షేమాభివృద్ధి కాదు. క్షేమాభివృద్ధి అంటే ఏంటో తెలుసా? క్రీస్తుతో నడవడము. దేవునికి స్తోత్రం. సంపూర్ణతలోనికి నడవడము. చావునైనా ఎదిరించగలిగే ధైర్యము మనకు కలిగి ఉండడం. ఒక శద్రకు, ఒక మేషకు, అబేద్నెగోలను తయారు చేయడమే క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి ఎవరికి ఉండాలట? క్రీస్తు శరీరం అనగా మనకు ఉండాలట. క్షేమాభివృద్ధి అంటే మనకేమున్నా లేకపోయినా, కార్లున్నా లేకపోయినా, చర్చిలున్నా ఉండలేకపోయినా, వేల మంది రక్షణ పొందినా పొందకపోయినా, క్షేమాభివృద్ధి చెందడం అంటే ఎలాగా? ఒక శద్రకు, ఒక మేషకు, ఒక అబేద్నెగో, ఒక దానియేలు, ఒక దావీదు, ఒక పౌలు, ఒక తిమోతి, ఒక తీతు, ఒక ఎఫ్రా, ఏమండి ఒక నెహెమ్యా, ఒక స్టెఫను, ఇటువంటి భక్తులను సంఘములో తయారు చేయడమే సంఘానికి క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం. ఇలా జరగాలి అంటే ఏం చేయాలట? ఏం చేయాలి చెబుతున్నాడు, చదవండి ఇంకా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే పరిచర్య ధర్మము. ఒకరు చదవండి. పరిచర్య ధర్మము జరుగుటకును. ఆగండి అక్కడ. పరిచర్య ధర్మము అంటే ఏంటి? పరిచర్య ధర్మము వినండి. పరిచర్య ధర్మము అనగా పరిచర్య పలు విధములు. పరిచర్య ఏంటండి? పరిచర్య ధర్మము ఏం చేయాలట? జరగడం కొరకు. పరిచర్య అంటే ఏంటి? ఈ పరిచర్యలో పలు రకాలు ఉంటాయి. ఈ మాట చెబుతాను, బాగా వినండి. పరిచర్యలో పలు రకాలు ఉంటాయి. ఒకరికేమో పాటలు పాడే పరిచర్య సంఘంలో, ఒకరేమో వాక్యం చెప్పే పరిచర్య. సంఘంలో పరిచర్య ఉంటుంది. ఒకరు పాటలు పాడతారు, కొంతమంది బోధకులు వాక్యం చెప్తారు, మరి కొంతమంది ఏమండి ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది ప్రభు బల్లను పంచుతారు, మరి కొంతమంది చాపలేస్తారు, మరి కొంతమంది చర్చిని క్లీన్ చేస్తారు, మరి కొంతమంది సంఘాల్లో ఏమండి వాయిద్యాలు వాయిస్తారు, మరి కొంతమంది చర్చిలో ఏం చేస్తారు? వగేరా 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 ఏవైనా పనులు చర్చికి సంబంధించి పరిచర్య, సువార్త ప్రకటిస్తారు. ఇదంతా ఏంటండి? పరిచర్య ధర్మము. ఈ పరిచర్య ధర్మము జరిగించుటకును తర్వాత ఆయన కొందరిని, అమ్మమ్మ వినండి, ఇక్కడ బాగా వినండి, ఫస్ట్ నుంచి చెబుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము అనగా క్రీస్తు సంఘము. పరిశుద్ధులు అంటే మనమని చెప్పాను. క్రీస్తు సంఘము అంటే మనమే. క్షేమాభివృద్ధి చెంది పరిచర్య ధర్మం అన్నాడు. అంటే ఈ పరిశుద్ధులు క్రీస్తు శరీరమైన మనం ఏం చేయాలట? పరిచర్య ధర్మము చేయాలి. జరుగుటకు దేవుడట కొంతమందిని
నియమించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? కొంతమందిని శోభమ్మ ఏం చేశాడు? నియమించాడు. ఆయమ్మ కొంతమందిని ఏం చేశాడు? నియమించాడు. ఇదంతా జరగడానికి కొంతమందిని నియమించాడట. ఆ కొంతమంది పేర్లేంటో శోభమ్మ చదువుతుంది, మనం అందరం విందాం. దేవుని స్తోత్రం. చదవమ్మ. నలుగురు ఐదుగురు ఉంటారు. చదువు తల్లి. కొందరిని వినండి బాగా. ఈ పరిచర్య ధర్మము జరగడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిశుద్ధులు క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా ఉండడానికి దేవుడు కొందరిని ఏం చేశాడట? అపోస్తులుగా నియమించాడు. మరి కొందరిని ప్రవక్తలుగా నియమించాడు. కొందరిని సువార్తికులుగా నియమించాడు. కొందరిని కాపరులుగా నియమించాడు. కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలు అక్కడ పరిచర్య కనబడుతున్నాయి? పంచ ఖండాలు అన్నట్టు పంచ రకాలైన వ్యక్తుల పరిచర్యలు దేవుడు మనము సంపూర్ణులం అవ్వడానికి. అసలు సంపూర్ణత అంటే ఏంటి? పై వచనం చదువుదామా? అసలు సంపూర్ణత అంటే ఏంటి? పై వచనం చదవండి. ఇంకా పై వచనం చదవమ్మా. కాదమ్మా, ఎన్నో వచనం చదువుతున్నావు? 11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞానములోను పొంది సంపూర్ణ పురుషుల మగుటకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ ఏమైంది? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత నీవు నేను కూడా పొందాలా లేదా? లేదు పాస్టర్ గారు, మేము ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్నారా? లేదు, మనమందరము సంపూర్ణులం అవ్వాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా చాలా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే రక్షణ పోయే ప్రమాదం ఉందని చెప్పాను. ఎలా పడితే అలా బ్రతికితే, ఒకసారి బాప్తిసం పొంది నీటిలో ముంచేసి నా పని అయిపోయింది, నేను క్రైస్తవుని, దేవుడిని నమ్మేశాను అనుకుంటే సరిపోదు. నువ్వు సంపూర్ణుడు అవ్వాలి, సంపూర్ణురాలు అవ్వాలి. అది దేవుని యొక్క చిత్తం. అలా జరగాలి అంటే మనకి ఎవరెవరు ఉండాలట? అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి. సువార్తకు రాలేని లేదండి అక్కడ. సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. ఈ 5 రకాలైన వ్యక్తులు కలిగిన అభిషేకాలు ఏముండాలి? సంఘాలలో ఉండాలి. కానీ ఈనాడు సంఘాలలో ఎవరున్నారండి? ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడున్న సంఘాలలో ఎవరెవరు ఉన్నారట? అక్కడ చెప్పబడిన సువార్తికులు ఉన్నారా లేదా సంఘాలలో? సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా సువార్తికుడే. కాపరులు అంటే ఎవరు? సంఘాన్ని సంరక్షించి సేవ చేసే సేవకుడు కాపరి. స్థానికంగా ఉండేవాడు, సంఘాన్ని కాసేవాడు కాపరి. ఉపదేశకుడు అంటే ఎవరు? ఆయనే ఉపదేశం, వాక్యం ఇలాగా మీలాగా నేను బోధిస్తున్నట్టు బోధించేవాడు ఉపదేశకుడు. కానీ ఈ 3 ఉన్నాయి, కానీ పైన 2 మాత్రం లేవు సంఘాలలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న సంఘాలలో ఏం లేవు? అపోస్తులు లేరు. అంటే ఉన్న సంఘాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న సంఘాలకి దేవునికి స్తోత్రం. లేని వారి గురించి చెబుతున్నా, ఉన్న వారికి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ చెబుతున్నాను. ఒక పాస్టర్ ఉంటే సరిపోదండి సంఘానికి. ఎవరుంటే సరిపోదు? ఒక పాస్టర్ ఉంటే సరిపోదు, ఒక ఉపదేశకుడు ఉంటే సరిపోదు, ఒక సువార్తికుడు ఉంటే సరిపోదు. సువార్త చేసేవారు ఉండాలి, బోధించేవారు ఉండాలి, కాపరులు ఉండాలి, సంఘాన్ని కాసేవారు, మిగతా అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు కూడా. ఎక్కడేముంది? ప్రవక్తలు ఉన్నారా లేదా? ప్రవక్తలు కూడా ఉండాలి. కానీ అలాగ మనం బోధించి అలాగ వాక్యం చెబితే చాలా మంది తలమెరిసిన సేవకులు అంటే పండిపోయిన సేవకులు. తల పండిపోయి అంటే వృద్ధులు, పెద్దలు, అనుభవ జ్ఞానం కలిగిన సేవకులు అంటున్నారు. మాకు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరండి. ప్రవక్తలు అపోస్తులు ఎప్పుడో వినాలి. బాబు, అపోస్తులు ప్రవక్తలు ఎప్పుడో ఆగిపోయారు.
అప్పుడు ఆగిపోయారు. ఇప్పుడు ప్రవక్తలు అపోస్తులు ఎవరు లేరు. ఓన్లీ ఎవరున్నారట? పాస్టర్ మాత్రమే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. మరి ఎప్పుడండి సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ 5 రకాలైన వ్యక్తుల పరిచర్య ఉండాలి, లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. ఎందుకంటే దేవుడు చెప్తే అది జరగాలి అంతే. దేవునికి స్తోత్రం. చెప్పాడా లేదా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే, అవ్వకపోయినా పర్వాలేదు అన్నాడా? అవ్వాలి అంతే. అవ్వాలి అంటే కొందరుండి కొందరు ఉండకపోయినా పర్వాలేదు అన్నాడా? ఎంతమంది ఉండాలో కూడా పేర్లు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అపోస్తులు ఉండాలట, ప్రవక్తులు ఉండాలట, కాపరులు ఉండాలట, ఉపదేశకులు ఉండాలట, సువార్తికులు ఉండాలట. దేవునికి స్తోత్రం. అలా లేకపోతే సంఘాలు క్షేమాభివృద్ధి చెందవు. క్షేమాభివృద్ధి అంటే చర్చిలు కట్టడాలు కాదండి. క్షేమాభివృద్ధి అంటే ఏమి 100 మంది రావడం కాదు. క్షేమాభివృద్ధి అంటే సంపూర్ణత. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? నువ్వు ఒక్కడు ఉన్నా, ఇద్దరు ఉన్నా. ఏమండి, నెబుకద్నెజరు ముందు ఎంతమంది ఉన్నారండి? నెబుకద్నెజరు రాజు ముందు. నెబుకద్నెజరు గురించి తెలుసా మీకు? అవునా? ఏమండి పాస్టర్ గారు ఎవరండి? మా ఊరేటండి అండి. మా ఇంటి పక్కన ఉన్నాడేట. మీ ఇంటి పక్కన లేడు, మీ ఊర్లో లేడు. ఏమండి, బైబిల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉండే నెబుకద్నెజరు రాజు అనేవాడు ఏం చేసేవాడట? నేను చెప్పిన దాన్నే మొక్కండి, నేను చేసిన ప్రతిమకనే మొక్కండి అని చెప్తూ ఒక విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠించాడట. ఆ రాజ్యములో అందరూ దానికే మొక్కుతున్నారట, ఇది డబ్బా పెట్టినట్టు. కానీ నలుగురు ఉన్నారట. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథంలో చదివితే ఇదంతా చెబితే మా పాస్టర్ గారు పొద్దుల్లా వాక్యమే సరిపోద్ది. కాబట్టి ఆ 4 వ్యక్తుల పేరేంటో తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. దేవునికి స్తోత్రం. దానియేలును విగ్రహానికి మొక్కమంటే మొక్కల, సింహపు బోన్లు వేసేసారు. రాజుకు మొక్క అంటే రాజుకు మొక్కల, సింహపు బోన్లు వేసేసారు. దానియేలు గ్రంథం తీసారమ్మా? తీసావా? వెరీ గుడ్. మళ్ళీ చదివి టైం అవుతుందని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అప్పుడు దానియేలు సింహపు బోన్లో పడిపోయినప్పుడు దానియేలు ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోల బొమ్మకు మొక్కలేదని ఏం చేశారట? రాజు అగ్నిలో పడవేశారు. కానీ వాళ్ళు మాత్రము భయపడలేదు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు కావాలండి. 100 మంది కాదు దేవునికి కావాల్సింది. నేను పాయింట్ ఎందుకు చెప్పానంటే, దేవునికి కావలసింది ఈ ఊర్లో ఉండే 1000 మంది వ్యక్తులు కాదు, ఆయనకు కావాల్సింది మీరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు తక్కువ మంది అయినా, 20 మంది అయినా, 30 మంది మీరే వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి కావాల్సింది, దేవునికి సంఘముతో అంటే సంఖ్యతో సంబంధం లేదు. ఉన్న 2 3 షద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం. అదే సంపూర్ణత. దేవునికి స్తోత్రం. అలాగుండడమే సంపూర్ణత. ఆ సంపూర్ణత రావాలి అంటే ఆ సంఘానికి ప్రవక్తలు ఉండాలి, అపోస్తులు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి. పరిచర్య ధర్మము జరగాలంటే ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ? నేను ఒక్కడనే ఉన్నాను. మరి మీ సంఘం, మన సంఘంలో అపోస్తులు ఉన్నారా పాస్టర్ గారు? ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో అపోస్తులుడు ఉన్నాడు, మన సంఘంలో ప్రవక్త ఉన్నాడు. ఎవరా? ఓఫిర్ గారు. దేవునికి స్తోత్రం. రంజిత్ ఓఫిర్ గారు అని ఎన్నిసార్లు మీకు చెప్పాను. అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారు అపోస్తులుడు. అంటే అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అంటే దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. అంటే దేవుని యొద్ద నుండి ఏం పంపబడ్డదట? దేవుని వాక్యము పంపబడ్డది, దేవుని యొక్క విషయాలు పంపబడ్డాయి. వాటిని మనకి ప్రకటించేవాడు. ఆ పని నేను చేయలేను. ఎందుకంటే అవి యుగముల్లో ఏమండి దాచబడిన అనేకమైన మర్మాలు బయటకు చెప్పే పరిచర్య. ఇది ఎవరు చేస్తారట? అపోస్తులుడు చేస్తాడు. ప్రవక్త ఆయన ఏం చేస్తాడట? ప్రవచిస్తాడట. బైబిల్లో ఉండే మర్మక సత్యాలను వెలుపు తీసి బయటికి ప్రకటిస్తాడట. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని విని అర్థం చేసుకుంటాం. మర్మాలు చెప్పేవాడు ఎవరండి? ప్రవచించేవాడు ఎవరండి? ప్రవక్త. కాపరి అంటే ఎవరండి?
క్రీస్తు నా దేవుడు, క్రీస్తు నా రక్షకుడని మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారందరినీ ఇలాగ సంఘముగా సమకూర్చి వారిని చెదిరిపోకుండా పడిపోకుండా పతనమైపోకుండా కాపలా కాసే కాపరి. ఉపదేశకుడు ఎవరండి అంటే మీకు బోధ చేసేవాడు. సువార్తికుడు ఎవరండి అంటే లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. ఇలాగా పరిచర్య జరిగితే ఆ సంఘములో ఉండే వ్యక్తులు ఏమవుతారండి? దట్స్ రైట్, సంపూర్ణులు అవుతారు. మీరు పడుకుని పోతే అవ్వదు. గుడ్డెద్దెలు చేనులో పడినట్టు ఉంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణత పొంది దేవుని ఎదుట నిలబడాలనేది పౌలు కోరిక. మనము సంపూర్ణత పొంది దేవుని దగ్గరికి వెళ్ళాలని మన కోరిక. కాబట్టి మనం ఏమై ఉండకూడదట? ఎదుగు బొదుగు లేని చిన్న మరగుజ్జులాగా ఉండకూడదు. ఎదుగు బొదుగు లేని చిన్న పిల్లల్లాగా ఉండకూడదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యానికి వెళ్ళిపోదామండి. ఎఫెసీ పత్రిక ఏం చెప్పాడు? మూలవాక్యము 4:14 చూడండి. ఎఫెసీ పత్రిక 4:13 చదివాం, ముందు 23 చదివాం కదా, ఇప్పుడు 4:14 చదవండి. ఎలా ఉండకూడదో చెప్తున్నాడు అక్కడ. చదివమ్మా 4:14. అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండకూడదట? ఎగిరిపోయేటట్టు ఉండకూడదా? అటు ఇటు ఏ బోధ పెడితే ఆ బోధ వినేసేవారిగా ఉండకూడదట. పసిపిల్లలుగా అస్సలు ఉండకూడదట. పసిపిల్లలుగా ఉంటే ఏమవుతుందట? పాపానికి అవకాశం ఇస్తాం. దేవునికి స్తోత్రం. పసిపిల్లలు అంటే ఈ పసిపిల్లలు కాదు, ఈ పసిపిల్లలు ఇలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పసిపిల్లలు ఇలాగుంటేనే అందం. నాకు ఇబ్బంది పడిన వాళ్ళు అలాగ ఉంటేనే. ఒకసారి ఎందుకు అలా గసులుతానంటే, కొంచెం పెద్ద అసలు గసరకపోయామనుకో పిల్లలు ఏమవుతారు? ఇంకా గారాబం ఎక్కువైపోద్ది. కానీ నాకు అలాగా అంటేనే ఆనందం. తిరగాల చర్చిలో అటు ఇటు పిల్లలు ఆడుతూ పాడుతూ ఏడుస్తూ ఉంటేనే అది ఒక సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల యొక్క ఆనందం అంటే దానికి మనకేంటి అర్థం? రుజువేంటి? పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారని, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని. పిల్లలు కొంతమంది ఉంటారు అలా మూలుక్కొని ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు, యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు. అలాగే పిల్లల్లాగా ఉండవచ్చు, కానీ మనం ఎలా ఉండకూడదట? పిల్లల్లాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అంటే పిల్లల్లాగా అంటే పిల్లలు పౌలు అంటాడు, మీరు బలమైన ఆహారము తినే పెద్దవారిగా లేరు, పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘంతో ఏమన్నాడు? మీరు ఎలాగున్నాడట? బలమైన ఆహారం తినేవారిగా లేరు అంటే పెద్దోళ్ళుగా లేరు, బలవంతులుగా లేరు. మీకు బలమైన ఆహారం పెడితే అరిగించుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎలాగున్నారట? పసిపిల్లలుగా. పాలు తాగిన పసిపిల్ల ఎన్నాళ్ళకు తాగుతాడండి పాలు? చెప్పండి తల్లిలారా. పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ 6 మాసాలు, మహా అయితే సంవత్సరం, ఇంకా 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 చూస్తే 2 సంవత్సరాలు, ఇంకా 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 చూస్తే 5 సంవత్సరాలు తాగుతాడు ఎవడైనా? తాగడు. ఒకళ్ళు తాగాడు అనుకోండి 10 సంవత్సరాలు పాలు తాగుతాడా? ఏమంటారు? పాలు తాగితే 10 సంవత్సరాల దాకా పాలు తాగితే ఏమంటాం? రూతమ్మ గారు చెప్పింది, మద్దోడు అంటారు. దేవునికి స్తోత్రం. పాలు తాగరు. ఎన్నాళ్ళకి పాలు తాగాలో అంతవరకు పాలు తాగాల. అక్కడి నుంచి పాలని విడిచిపెట్టి బలమైన సిర్లెక్స్ పడుతూ బలమైన ఆహారం పెడుతూ ఉండాలి. అప్పుడు ఆ బాబు ఏమైనట్టట? ముద్దుగా ఉన్నట్టు కాదు, బొద్దుగా అందంగా ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ ఇక్కడ క్రైస్తవ విశ్వాసులు కూడా పాలు తాగిన స్టేజ్ ఒకటి ఉంటుంది. పాలు తాగి
బలమైన ఆహారం తినే స్టేజ్ కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇంకా మనలో కొంతమంది ఇంకా పాలు తాగుతున్నారు. పాలు సీసా పట్టుకొని నోట్లు పెట్టుకొని, దేవునికి స్తోత్రం, అవునా కాదా? ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు పేప ఎట్టుకొని. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, పసిపిల్లడికి ఇంత తోప ముద్ద చేసి పెడితే అరిగించుకోగలరా? బాబున్నాడు, శాంతమ్మల బాబు, చక్కగా చిన్న చక్కనైన మంచి బొగ్గలతో ఉన్నాడు. వాడికి ఇంత తోప ముద్ద చేసి కుక్కేస్తే అరుగుతుందా? ఎందుకు అరగదు? వాడు చిన్న బాబు అండి, చిన్న సిర్లేకో ఇవేవో పట్టాలి, కానీ ఇంత తోప చేసి పెట్టకూడదు. ఎందుకు? అరిగించుకోలేడు. పెద్దోడికి నాకేమో లీటర్ పాలు పెట్టినా ఆకలి తీరుతుందా? ఎందుకు తీరదు? నా స్టేజ్ మారిపోయింది. మరి భౌతికమైన స్టేజ్ మారుతున్నప్పుడు ఆధ్యాత్మికమైన స్టేజ్ కూడా మారాలా లేదా? ఎన్నాళ్ళ వరకు అండి? రక్షణ పొంది 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలని డబ్బా కొట్టుకోవడం కాదు. రక్షణ పొందిన దినము మొదలుకొని పాలు తాగిన దినాలు కొన్ని మాత్రమే ఉండాలా? అంటే పాలు తాగంటే పాలు ఎలాంటిదట? బలమైన పాలు. పాలు ఎలాంటిదట? దేనితో పోల్చబడింది? పాల వంటి వాక్యమే తేనె కంటే. పాట పాడండి అమ్మా, వచ్చిన వాళ్ళు పాడండి. నీ వాక్యం అను పంపి నాకు తీయండి. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతయైనాను, వెండి బంగారముల వెలయంతయైనాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఇవిగా. దేవునికి స్తోత్రం. వాక్యం ఎలాంటిదంట? పాల వంటి నీ వాక్యము. పాల వంటిదట దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము రక్షణ పొందిన దినాల్లో పాలులాగా పడతాం. వాక్యం అంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంగతులు. అంటే కానుకలు ఇవ్వడము, దశంభాగాలు ఇవ్వడము, దేవునికి ప్రార్థన చేయడము, కన్నీరు గార్చడము. ఏమండి? పాల వాక్యం చెబుతున్నాను వినండి బాగా. పాల వాక్యం అంటే అర్థమేటో తెలుసా? కానుకలు, దశంభాగాలు ఇవ్వడము, కన్నీరు గార్చడము, ఏమండి ఆదివారం ఆరాధనకు రావడము, రొట్టు తీసుకోవడము, ఏమండి చిన్న చిన్న విషయాలు చేస్తాం కదా. ఇవన్నీ ఎలాంటివట? మరి బలమైన ఆహారం అంటే ఏంటండి? బలమైన, ఇది దేవుని వాక్యమే కదా. బలమైన ఆహారం అంటే ఆధ్యాత్మిక జీవితములో నీ భౌతికమైన దేహముతో పాటు నీ ఆధ్యాత్మికమైన శరీరం, ఆధ్యాత్మికమైన దేహము అంటే క్రీస్తు కలిగిన సంపూర్ణత నీలో కలిగించడానికి నడిపించగలిగే వాక్యాలను బోధించడము బలమైన వాక్యము. దేవునికి స్తోత్రం. అది బలమైన ఆహారము. అది నిన్ను క్రీస్తు ఎదుట సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. కానీ నువ్వు ఇంకా ఏ వాక్యాలు వింటున్నావో తెలుసా? కానుకలు తెండి, కన్నీరు గార్చండి, ఉపవాసాలు ఉండండి, ఇంకా దశంభాగాలు, ఇంకా వాటిలోనే ఉండిపోయారు అందరూ. ఎట్లో ఉండిపోయారు? మరి ఇంకెప్పుడండి బలమైన వాక్యాలు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు మనం ఎప్పుడు చేరుతాము? ఇంకా ఇవే. ఆదివారం ఆరాధనకు రండి, అవే ప్రసంగాలు. మందిరం అంటే ఏమనుకున్నారు అని ప్రసంగాలు.
కానుకలు అంటే ఏంటంటే కానుకలు ఇవ్వండి, దశమభాగాలు, ఇవే కాదండి అసలు ప్రసంగాలు. ఇవి కాదు ప్రసంగాలు. మందిరాలకు రండి, కానుకలు ఇవ్వండి, దశమభాగాలు తీసుకోండి, రొట్టెలు తినండి, అవే కాదు ప్రసంగాలు. ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైన మర్మయుక్తమైన సంగతులు దేవుడు బైబిల్లో రాసించాడు. దేవునికి స్తోత్రం. ఈ 66 పుస్తకాల యొక్క సారమును మనం నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది క్రైస్తవులుగా రక్షణ పొంది. ఇంకా బైబిల్లో ఉండే విషయాలు ఇంకా ఏవి మనం నేర్చుకోకపోతే ఇంకా సంపూర్ణతకు చెందే వాక్యాలు ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా మర్మాలు ఎప్పుడు తెలుసుకుంటాం? దేవునికి కలిగిన, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలకు మనం ఎప్పుడు వెళ్తాం? చచ్చిపోవాలి, పెట్టిలో పెట్టేయడం అదే నేర్చుకున్నాం. క్రైస్తవులు చచ్చిపోతే పెట్టి ఉండాలా, పాస్ట్ ఉండాలా, డప్పులు కొట్టాలా, డోలకు, అవే ఇవి కాదండి అసలు. ఇవి పాలు లాంటి వాక్యాలు. ఇవి దేవునికి స్తోత్రం. ఇవి ఎటువంటి వాక్యాలట? పాలు అంటే అది చిన్న పిల్లడు అంటే ఎల్కేజీ పిల్లడికి, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం నేర్పిస్తారట చిన్నపిల్లడికి? ఏం నేర్పిస్తాడండి? ఏబిసిడ్లు, అక్షరమాలు, అవేనా? అక్షరమాలని నేర్పిస్తారు, వర్ణమాల, అక్షరమాల, ఇవే ఏబిసిడ్లు నేర్పిస్తారు. డిగ్రీ లెసన్ తీసుకొని వచ్చి ఇదిగో డార్విన్ సిద్ధాంతం ఇది థీరీలు చెప్తారా? వీళ్ళు డిగ్రీ సబ్జెక్ట్ చెప్తారా? ఎందుకు చెప్పరు? ఆడికి అవి రావు, ఏబిసిలే రావు, ఇంక ఇవే అర్థమవుతాయా? ఇప్పుడు బైబిల్లో ఇంకా మనం పాల లాంటి వాక్యాల్లోనే కరెక్ట్గా లేము. ఎలాగా? పాల లాంటి వాక్యంలోనే మనం కరెక్ట్గా లేము. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటామండి ఉన్నతమైన చదువు? మహోన్నతుని విద్య అన్నాడు బైబిల్లో. దేవునికి స్తోత్రం. లోక విద్య ఒకటి ఉంది, మహోన్నతుని విద్య ఒకటి ఉంది. మహోన్నతుని విద్యను నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. మహోన్నతుని విద్య నీకు కావాలి అంటే, మహోన్నతుని విద్య నేర్చుకోకపోతే నువ్వు సంపూర్ణుడు అవ్వలేవు, సంపూర్ణరాలి అవ్వలేవు. సంపూర్ణుడు అవ్వాలి. సంపూర్ణుడు అవ్వాలంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నీకు రాలంటే బలమైన ఆహారం నీకు అవసరము. దేవునికి స్తోత్రం. బలమైన వాక్యము మీకు అవసరం. ఎంతసేపు చెప్తామండి? ప్రార్థన చేయండి, మందిరానికి రండి. నేను ఎప్పుడైనా కానుకల గురించి ప్రతి ఆదివారం చెప్తాను. ఎప్పుడైనా చెప్పానండి దశమభాగాల కోసం గట్ట? ఎప్పుడో చెబుతాను, ఎందుకు చెప్పకపోతే బాధని. కానీ నా దృష్టిలో అవి కాదు అసలు. అవి ఎవరు చేయాలో తెలుసా? ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేయాలా. కానీ 20, 30, 40 సంవత్సరాలు క్రైస్తవులు ఏం చేయాలో తెలుసా? బలమైన వాక్యము చదువుతూ ఏమండి నేర్చుకుంటూ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి రావాలి. అప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? ఏం కలుగుతుంది? మూలవాక్యం చదివేసండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం మూలవాక్యం. అప్పుడు మనలో ఏం జరుగుతుందట? మనము చిన్న పిల్లల వయస్సు నుంచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం మూలవాక్యం అదే కదా. ఫిలిప్పీల పత్రిక రాసి చూడండి. అది ఏదైనా చదవండి. తప్పైనప్పుడు చెప్పాలా. కాగా ప్రియులారా ఎల్లప్పుడూ ఉన్నప్పుడు కాక మరి ఎక్కువగా నీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను ఏం చేయాలట? కొనసాగించుకోవాలి. నీ రక్షణ కాపాడుకోవడం కోసము నువ్వు చేయవలసిందేంటి? సంపూర్ణ సిద్ధి పొందాలి. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందకపోతే నీ రక్షణ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము అలాగ నడుస్తూ ఒక మెట్టు ఎక్కాం, ఇంకొక మెట్టు ఎక్కుదాం, ఇంకో మెట్టు ఎక్కాము, ఇంకో మెట్టు ఎక్కుదాం. అలాగ మెట్టుకు ఎక్కుదాం. కానీ మెట్టుకు కిందకు దిగిపోవద్దు. ఇంకెక్కలేదు, ఇంకెప్పుడు దిగుతాం. కానీ ఎక్కడం కోసం మనం ప్రయత్నం చేద్దాము. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసి కాగా ఏమన్నాడు? నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. నేను లేనప్పుడు కూడా పౌలంట వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయినప్పుడు చెబుతున్నాడు, నేనైతే వెళ్ళిపోతాను, కానీ మీరు ఎలాగుండాలి? విధేయులై ఉండాలంటున్నాడు. దేవునికి విధేయులై ఉండాలి. విధేయులై ఉండకపోతే మీరేం చేయలేరు? సంపూర్ణతలోనికి రాలేరు. సంపూర్ణతలోనికి రాలేకపోతే మీరు ఎప్పటికీ క్రీస్తులాగా మారలేరు. ఎన్నాళ్ళండి ఈ ప్రసంగాలు? మీరు పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఎన్నిసార్లు ప్రసంగాలు చెప్తా? ఎన్ని ప్రసంగాలు విన్నారండి మీరు? కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు విన్నారు.
వీటి మీద వ్యభిచారం చేయొద్దు, దొంగతనం, ఇవే ప్రసంగాలు అయిపోతున్నాయి. కానుకలు వీటి కోసమే ప్రసంగాలు అయిపోతున్నాయి. కానీ ఆధ్యాత్మికమైన మర్మయుక్తమైన సంగతులు, మనము సంపూర్ణత ఎలా పొందాలి అన్న విషయాల మీద మనము వాక్యాలు నేర్చుకోవడం లేదు. ఇంకా మనం బొదుగు లేని క్రైస్తవులుగా ఉంటున్నాము, పసిపిల్లలుగా ఉంటున్నాము. అలా ఉండొద్దు. మారుదాం, పెద్దోళ్ళం అవుదాం, అంతస్తులు ఎక్కుదాం. ఉన్నత స్థానము అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, అంటే క్రీస్తులాగా మనం మారుదాం. అల్టిమేట్ గోల్ ఏంటండి మనందరిది? అల్టిమేట్ గోల్, చివరి దశ, మన చివరి దశ ఏంటండి? క్రీస్తులాగా మారడము. దేవునికి స్తోత్రం. యేసులాగా ఉండాలని, క్రీస్తుతోనే నడవాలని, యేసులాగా ఉండాలి, నడవాలని పాటలు అయితే చక్కగా పాడుకున్నాం. కానీ అది మన బ్రతుకులు ఇంకా నెరవేరడం లేదు. రండి ప్రార్థన చేసుకుని, ఇకనైనా ప్రభువా నన్ను క్షమించు, నేను నీలాగా మారడానికి ఇష్టపడుతున్నాను. రక్షణ పొందిన నేను, బాప్తిసం పొందిన నేను 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా నా బ్రతుకు మారలేదు. ఆదివారం ఆరాధనకు వస్తారు, చప్పలు కొడతారు. ఆదివారం సాయంత్రమే మ్యాట్నిక్ కాదు, ఫస్ట్ షోకి 6 గంటలకి సినిమా హాల్లో కూర్చుంటారు. క్రైస్తవుడట. ఇది ఎక్కడికి మారు మనసు వచ్చింది? ఆదివారం ఆరాధన అయిపోతుంది, బార్ షాప్లోకి వెళ్ళి కూర్చుంటాడు. వీడికి ఎక్కడ మారు మనసు వచ్చింది? మరి వీడికి ఇవే నేర్చుకోపోతే ఇంకా ఉన్నతమైన మహోన్నతుని విద్య ఇంకెప్పుడు వస్తుందండి వీడికి? ఏదో మతం మాధ్యములో ఉన్నారు, మతం మత్తులో ఉన్నారు, మూర్ఖత్వంలో ఉన్నారు. ఏమంటారు? అది మూఢనమ్మక క్రైస్తవులుగా ఉన్నారు. కానీ ఏమండి, సంపూర్ణత పొందే క్రైస్తవులుగా లేరు. కాబట్టి మనం అలా ఉండొద్దు, మనం మారుదాం. ఒకవేళ మనలో ఉండే ఆలోచనలు ఉంటే అవన్నిటిని చెరిపేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నేను పొందాలి అంటే ప్రభువా, అయా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే నాయన తండ్రి, అయా ప్రభువా నన్ను